rules. And three, I don't know if the problem. If you have any other query, inka edaina sir అక్కడ బ్యాచిలర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్తో ఫస్ట్ ఇంటరాక్షన్ చేయడం జరిగింది. వాళ్లకు విశాఖపట్నం నగరంలో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, హోటల్ మేనేజ్మెంట్, క్రూజ్ మేనేజ్మెంట్లో ఉన్న మంచి ప్రాస్పెక్ట్ గురించి చెప్పడం జరిగింది. మన అందరికీ తెలుసు విశాఖపట్నం నగరం సిటీ ఆఫ్ డెస్టినీ. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీ రంగంలో కొత్త ఇండస్ట్రీస్ కూడా గూగుల్ డేటా సెంటర్ నుండి మొదలుపెట్టి అన్నీ వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇండస్ట్రీస్ రాబోతుంది. ఆ ఇండస్ట్రీలో పనిచేస్తున్న సిబ్బంది కోసం, తర్వాత ఆ ఇండస్ట్రీ ఈవెంట్స్ కోసం ఇక్కడ మంచి హోటల్స్ అవసరం. కాబట్టి కొత్త హోటల్స్ కూడా ఇక్కడ కట్టడం జరుగుతుంది. మేఫేర్ హోటల్ కానీ, ఓబెరాయ్ హోటల్ కానీ, ఇంకా చాలా 5-స్టార్ హోటల్స్ మొదలైంది కట్టడం. సో ఈ హోటల్స్కి మంచి హోటల్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ ఉన్న మంచి ఎంప్లాయీస్ అవసరం. అది కాకుండా వైజాగ్ బయట హోటల్స్ కూడా, ఇండియా బయట హోటల్స్లో కూడా మంచి ఎంప్లాయీస్ అవసరం. వాళ్ళు మంచి ఇన్స్టిట్యూట్ నుండి హాస్పిటల్ మేనేజ్మెంట్లో, క్రూజ్ మేనేజ్మెంట్లో ట్రైనింగ్ తీసుకొని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకు మంచి క్యారియర్ ఉంటుంది. సో ఈ ఇన్స్టిట్యూట్లో కూడా మేము ఇంతకుముందు కూడా వచ్చాము. ఆ రోజు కూడా డిఫరెంట్ ఐటమ్స్ టెస్ట్ చేసాము. ఏషియన్ ఫుడ్ ఫెస్టివల్. ఈరోజు కూడా అనుకోండి హరాభరా కబాబ్ మేము చాలాసార్లు టెస్ట్ చేసాము, కానీ వాళ్ళు స్పెషల్ రెసిపీతో తయారు చేశారండి. అది తింటే అది మౌత్లో మెల్ట్ అయిపోతుంది. అదే మాదిరిగా మేము కస్టర్డ్ చాలా చోట్ల తిన్నాము. ఇక్కడ కస్టర్డ్ విత్ డేట్స్ అది టేస్ట్ వేరే విధంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. ఆ విధంగా ఇన్నోవేషన్స్ చేసి వాళ్ళు ఫ్యూషన్ ఫుడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. చాలా బాగుంది. సో ఇప్పుడే తెలిసింది ఈ సీనియర్స్ వాళ్ళందరికీ మారిషస్లో ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఆఫర్ వచ్చింది. వాళ్ళు ఆగస్ట్ నెల మారిషస్కి వెళ్తున్నారండి ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి. సో నేను కూడా ఒకటి సజెస్ట్ చేశాము, ఒక గ్రూప్ తయారు చేస్తే ఆ సీనియర్స్ జూనియర్స్కి గైడ్ చేస్తారు, మెంటరింగ్ చేస్తారు. సో దట్ ప్రతి బ్యాచ్ పాస్ అవుట్ అయిన తర్వాత వాళ్లకు మంచి పోస్టింగ్, మంచి ప్లేస్మెంట్స్ ఉండాలి. అది ఎన్ష్యూర్ చేయాలి. సో ఈ మంచి ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న మేనేజ్మెంట్కి నా అభినందనలు, శుభాకాంక్షలు.
ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న స్టూడెంట్స్కి శుభాకాంక్షలు. అండ్ ఇప్పుడు డిగ్రీలో సీనియర్ స్టూడెంట్స్ వాళ్ళు ఇంటర్న్షిప్ కోసం 30 మంది మాడిసస్ వెళ్తున్నారండి. వాళ్ళందరికీ మా తరపున శుభాకాంక్షలు. ఇలాగే ఈ క్రూజ్ అండ్ culinary అకాడమీ స్టూడెంట్స్ మన వైజాగ్లో, మన రాష్ట్రంలో, మన దేశంలో అండ్ విదేశాల్లో మంచి ప్లేస్మెంట్స్ తీసుకొని మంచి సర్వీస్ అందజేసి మన ఊరికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ చక్కటి ఫుడ్ ఫెస్టివల్ ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్కి అండ్ ఈ చాలా టేస్టీ ఫుడ్ తయారు చేసిన ఈ 30 మంది సీనియర్ స్టూడెంట్స్కి మా తరపున హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు. నా పేరు ప్రభాకర్ టేకి, క్రూజ్ culinary అకాడమీకి డైరెక్టర్గా నిర్వహిస్తున్నాను. గత 10 సంవత్సరాలుగా ఈ అకాడమీని ఒక ఆంధ్రప్రదేశ్లో యూనిక్ హోటల్ మేనేజ్మెంట్కి సంబంధించిన culinary అకాడమీగా మేము తీర్చిదిద్దాము. ఇంతవరకును మా దగ్గర చదువుకున్న ప్రతి ఒక్క విద్యార్థి కూడాను ఆన్ అండ్ యావరేజ్ వాళ్ళ భవిష్యత్తు 3వ సంవత్సరం డిగ్రీ కంప్లీట్ అయ్యే లోపు 1,20,000 రూపాయల హయ్యెస్ట్ ప్యాకేజీతోని మనం వాళ్ళందరికీ కూడా శాలరీస్ అందజేసాము. ఈరోజు మీరు చూస్తున్నట్లయితే మన ఫుడ్ ఫెస్టివల్, మన డెలికేసీ ది టౌన్ అని చెప్పేసి ఒక మీట్ అండ్ డైన్ అని చెప్పి ఒక ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేసాము. దీనికి మన కమిషనర్ గారిని కూడా మనం ఇన్వైట్ చేసాము. అదేవిధంగా హోటల్ ఇండస్ట్రీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానం అందించాము. ఈ విధంగా ప్రతి క్వార్టర్లీ ఫుడ్ ఫెస్టివల్ ఏదైనా అందజేస్తూ మా యొక్క ఎగ్జిక్యూటివ్ షెఫ్ సురేష్ గారు ఎవరైతే ఉన్నారో వారి నిర్వహణలోని మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి ఇక్కడ ఫారెన్ ఏషియన్ కంట్రీ ముఖ్యకరంగా అటు ఫ్లైట్ క్యాటరింగ్లో కానీ అటు క్రూజ్ క్యాటరింగ్లో కానీ అనుభవం చెందిన షెఫ్ సురేష్ గారు ఈరోజు ఫెస్టివల్లోని ఒక 65 వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని మనం అందజేసాము. ఈ యొక్క వెరైటీస్లోని మనకు అందరికీ కూడాను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ని మనం విభజిస్తూ ఈ యొక్క డెలికేసీ అనేదాన్ని నిర్వహించి సక్సెస్ చేయించినందుకు మా టీం మెంబర్స్కి గాను అదేపూర్వకంగా మీడియా అందరికీ కూడాను థ్యాంక్స్ చెప్తూ నేను సెలవు తీసుకుంటున్నానండి. రూహి, సిసిఏ కాలేజ్కి డైరెక్టర్ని. మా కాలేజ్లో ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరికీ ప్లేస్మెంట్స్ ఇచ్చాము. ఇంటర్న్షిప్ ట్రైనింగ్ అందరూ మారిషియస్ వెళ్తున్నారు విత్ ద ప్యాకేజ్ ఆఫ్ 45,000 పర్ మంత్. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ వాళ్ళు వచ్చిన తర్వాత, ఇంటర్న్షిప్ ట్రైనింగ్ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్టడీస్ యాజ్ యూజువల్ కంటిన్యూ చేస్తూ మళ్ళీ విత్ 100% ప్లేస్మెంట్ కాలేజ్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ కమింగ్ ఇయర్కి మనం ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్కి వచ్చి కాలేజ్లో అప్లికేషన్ తీసుకొని అడ్మిషన్స్ తీసుకోవచ్చు. మీరు రావాలి అనుకుంటే అక్కేపాలెం రైతు బజార్ దగ్గర మన కాలేజ్ ఉంది. సో ఎవరికైనా వాకిన్ అవైలబుల్ ఉంది. సో వచ్చి ఒకసారి కోర్స్ కోసం తెలుసుకోండి. మీకు ఫ్యూచర్లో మంచి జాబ్ ప్లేస్మెంట్ కావాలంటే సిసిఐకి ఎవరైనా రావచ్చు. థ్యాంక్ యూ.